వెల్కమ్ టు లైఫ్ స్టైల్ విత్ చాన్. నేను మీ చందన. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సండే స్పెషల్ కర్రీ కోసం నేను చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ ఒకేసారి చేసుకున్నాను. అండ్ దానికోసం ఫస్ట్ కొంచెం ఉల్లిపాయలు తీసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లోని మళ్ళీ ఉల్లిపాయలు వేసుకొని, ఈ ఉల్లిపాయలు అయితే ఒక 3-4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. సో వాటిని ఉప్పేసి బాగా వేపుకున్నాను అనమాట. సో ఇది కర్రీ కోసం అనమాట. ఈ కడాయిలో చేసేది కర్రీ కోసం అండ్ కుక్కర్లో చేసేది బిర్యానీ కోసం అనమాట. సో క్లారిటీగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను, ఒకసారి వినేయండి. సో ఉల్లిపాయల్ని బాగా వేపుకున్న తర్వాత ఇక ఉల్లిపాయల్ని మిక్సీ చేసుకుందాం. సో వాటి కోసం నేనైతే మిక్సీ జార్లోని ఉల్లిపాయలు వేసేసాను. అండ్ ఇక్కడ నేను ఇలాచీ తీసుకున్నాను, లవంగాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మిరియాలు తీసుకున్నానండి. సో ఇలా తీసుకొని వాటిని అన్నింటినీ కలిపి మిక్సీ చేసి ఉల్లిపాయ ముద్దని పక్కన పెట్టుకున్నాను. అండ్ వేరే స్టవ్ మీద మళ్ళీ కుక్కర్ తీసుకొని దాంట్లోని ఆయిల్ వేసుకొని, ఆ ఆయిల్లో లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, ఇలాచీ, మొగ్గ వేసుకున్నాను అనమాట. సో వాటిని బాగా ఫ్రై చేసుకున్నాను. అండ్ బిర్యానీ ఆకు కూడా వేసుకున్నానండి. అలాగే కాస్త షాయి జీరా కూడా వేసుకున్నాను. అవి బాగా వేగిన తర్వాత నేను ఒక 1 అవర్ ముందే మ్యారినేట్ చేసుకున్న పెట్టుకున్న 1/2 kg చికెన్ని, అంటే ఉప్పు, కారం, పసుపు, అలాగే ధనియాల పొడి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి బాగా మ్యారినేట్ చేసుకున్నానండి. సో ఆ చికెన్ని ఈ ఆయిల్లో వేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్నాను. అండ్ దానిలో కూడా కొంచెం ఇందాక చేసుకున్న ఉల్లిపాయ ముద్దని 1 స్పూన్ వేసుకున్నానండి. సో బాగా కలుపుకుంటున్నాను. బిర్యానీలో ఇదొక చిన్న చిట్కా అండి. ఉల్లిపాయలు, మిగతా మసాలా, ఇంకా పచ్చిమిర్చి వేసి ఒక్కసారి గ్రైండ్ చేసి ఆ చిన్న ముద్దని ఒక 2-3 స్పూన్స్ కానీ మనం బిర్యానీలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వేగుతున్న లోపలే వేరే కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకున్నాను. ఇందాక చేసుకున్న ఉల్లి ముద్దని ఈ కళాయిలో వేసేసుకున్నాను అనమాట. మొత్తం ముద్ద వేసేసుకోవాలండి, ఎందుకంటే ఇది ఇంకా కర్రీ కోసం యూజ్ అవుతుంది కాబట్టి. ఉల్లిపాయలు ఆల్రెడీ వేగిపోయాయి, బట్ ఇంకొంచెం సేపు మనం బాగా వేపుకున్నట్లయితే ఆయిల్తో మిక్స్ అయిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా అందంగా తయారవుతుంది. ఇక ఒకవైపు కుక్కర్లో మన చికెన్ బాగా ఉడుకుతుంది కాబట్టి సో హాఫ్ అయితే బాయిల్ అయిపోయింది. ఇక నేను వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేస్తున్నాను. 1/2 kg చికెన్ కోసం నేను 1/2 kg బియ్యమే తీసుకున్నానండి. ఎక్కువగా కలుపుకోకూడదండి, లైట్గా కలుపుకొని ఆ తర్వాత బాగా వేగిన ఉల్లిపాయలని వాటిల్లో వేసేసుకుంటున్నాం. ఫస్ట్ అవే కదా వేపుకున్నాము. సో ఆ ఉల్లిపాయలను కూడా వేసేసి ఇక వాటర్ వేసేసాను అనమాట. నేను ఇక్కడ 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. సో లైట్గా ఒకసారి మిక్స్ చేసుకున్నానండి. ఆ తర్వాత సాల్ట్ వేసేసుకోవడమే. 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను కారం కూరలో కలిపేసాను కాబట్టి. సో అది కూడా అన్నానికి పట్టేస్తుంది కాబట్టి ఒకటే పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇక మరోవైపు ఉల్లిపాయలు ఆల్రెడీ పెట్టాం కదండి, అవి బాగా వేగిపోయాయి. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న కేజీ చికెన్ని దాంట్లో వేసేస్తున్నాం అనమాట.
ఇక బాగా కలుపుకొని దాంట్లో కాస్త కొత్తిమీర వేసుకున్నానండి. ఆల్రెడీ నేనైతే మ్యారినేట్ చేసినప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కలుపుకున్నాను. కాస్త కారం తగ్గినట్టు అనిపించి ఒక హాఫ్ స్పూన్ కారం అయితే మళ్ళీ వేసుకున్నానండి. వేసుకొని ఇప్పుడు బాగా కలిపేస్తున్నాను. చికెన్ కాస్త ఆయిల్ దిగినంత వరకు వేపుకొని ఆ తర్వాత తగినంత వాటర్ వేసి ఉడకబెట్టాలి. ఆల్మోస్ట్ మన చికెన్ కర్రీ అయిపోయినట్టే. సరే, ఒకసారి బిర్యానీ సంగతి ఏంటో చూసేద్దామా? 3 విజిల్స్ వచ్చిన తర్వాత బిర్యానీని ఇలా ఓపెన్ చేసి చూసిన వెంటనే గుమగుమలు బయటకి వచ్చేస్తున్నాయండి తన్నుకుంటూ. సో ఇక కాస్త నెయ్యి వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కదండి. సో నెయ్యి వేస్తాను. ఇదిగోండి బిర్యానీ. ఇక కర్రీ కూడా బాగా రెడీ అయిపోయిందండి. చికెన్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ అండ్ బిర్యానీతో నేనైతే లాగించేస్తాను. నా సండే ఇలా గడిచింది. సో మీకు కూడా చికెన్ కర్రీ అండ్ బిర్యానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ విత్ చాంత్.